హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి కన్నప్ప మూవీ రివ్యూ అన్నమాట. నిజంగానే అందరు రివ్యూవర్స్ చెప్పినట్టు అంత బాలేదా లేదంటే బాగుందా అని ఈ రోజు అయితే నేను చెప్తాను. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, షాక్ అవ్వకండి. ఒకసారి చూడొచ్చు అని ఎందుకన్నానో డీటెయిల్ రివ్యూలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇక సినిమా గురించి చెప్పాలంటే మనకి ఓపెనింగ్ లోనే మన తిన్నడు చైల్డ్హుడ్ ఎపిసోడ్ తో స్టార్ట్ అవుతుంది. తిన్నడు చైల్డ్హుడ్ క్యారెక్టర్ లో అలా కొడుకు, మన విష్ణన్న కొడుకు యాక్టింగ్ చేసిండు. ఆ బాబుకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. ఎవరో ఫారెన్ అబ్బాయి వచ్చి డైలాగ్ చెప్తున్నట్టు అనిపించింది, ఆ డైలాగ్ డెలివరీ కానీ అదంతా. సరే, అంత పక్కన పెడదాం. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం క్యారెక్టర్ కానీ, మన మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ, అన్ని క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి. ఇక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది చెప్పాలంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది మనకి. ఎప్పుడెప్పుడు ప్రభాస్ వస్తాడా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఫీల్ వచ్చింది నాకైతే. అసలే బోరింగ్ ఉందంటే మధ్యలో ఆ సాంగ్స్ వస్తుంటాయి. అలాగో ఇలాగో ఒక ఇంటర్వెల్ తో ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది. అమ్మయ్య, ఇక సెకండ్ హాఫ్ చూడొచ్చురా బాబు అనుకుంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక కూడా బోరింగ్ తోటే స్టార్ట్ అవుతుంది, బోరింగ్ అనిపిస్తుంది. ఇక చూడంగా మన ప్రభాస్ అనే ఎంట్రీ అయితే వస్తుంది. నిజంగా ప్రభాస్ గారు అయితే ఈ సినిమాకి లక్కీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వచ్చినాక సినిమా ప్లాట్ చేంజ్ అవుతుంది, ఈ సినిమా ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన ఉన్న సీన్స్ అనే కాదు, ఆయన లేని సీన్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఆయన ఎప్పటి నుంచి వస్తాడో సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్ గా చూస్తాం మనం. క్లైమాక్స్ దాకా ప్లాట్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ తోటే థియేటర్ వెళ్ళిపోయింది. ఆయన గురించి తెలుసు కదా, ఆయన కళ్ళు జాలు. అలా ఇలా 40 మినిట్స్ చాలా బాగా అనిపించింది సినిమా. క్లైమాక్స్ లో మన సాంగ్ లో విష్ణన్న యాక్టింగ్ కూడా సర్ప్రైజ్లీ చాలా బాగా చేశారు ఆయన. ఇది ఒకసారి చూడొచ్చు అని ఎందుకన్నానంటే ఈ లాస్ట్ 40 మినిట్స్ కోసం అయితే ఒకసారి అయితే పక్కా చూడొచ్చు. లాస్ట్ 40 మినిట్స్ కట్ చేసి ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారు అంటే నేను మళ్ళీ ఆయన సినిమాకి వెళ్తా. నాకైతే ఆ లాస్ట్ 40 మినిట్స్ మాత్రం బాగానే అనిపించింది. నేనైతే ప్రభాస్ గారి కోసమే సినిమాకి వెళ్ళాను. ఇది నా రివ్యూ. మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.